టీడీపీ కష్టకాలం ఉన్నప్పుడు చిరుమామిళ్ళ మధు గుర్తొచ్చాడు పార్టీకి. టీడీపీ బలపడ్డప్పుడు మాత్రం చిరుమామిళ్ళ మధు టీడీపీకి గుర్తు రాలేదు. ఈ మాట నిజమేనా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఒక వారం ముందు పోలింగ్కి ఒక వారం ముందు మా దగ్గర అరెస్ట్ అవ్వడం జరిగిందో, ఆ వారం రోజుల లోపల వాళ్ళ మదరు సిస్టర్ ఇద్దరు బాగా ఎక్స్టెన్సివ్ క్యాంపెయిన్ ఆ ఒక కాన్స్టిట్యూట్లో బాగా చేశారు. చిరుమామిళ్ళ మధుబాబు తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన. 2012 బై ఎలక్షన్లో ఓడిపోయిన మాచర్ల మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరేయడంలో కీలక పాత్ర వహించారు ఆయన. మాజీ ఐపీఎస్ అధికారి సివి నర్సయ్య గారి కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన, పల్నాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రాజకీయ నాయకుడు చిరుమామిళ్ళ మధు. ఇటీవల పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మధుబాబు గారితో మిస్ట్రీ ఆఫ్ పాలిటిక్స్ కేకే పేరుతో రాకీ మీడియా చేస్తున్న ఇంటర్వ్యూలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎన్టీఆర్తో సుదీర్ఘ అనుబంధం ఉన్న కుటుంబం మీది. కూడా చైర్మన్గా బాధ్యత స్వీకరించడంలో తెలుగుదేశం పార్టీ మనం గుర్తించింది ఆలస్యంగా ఏమైనా ఫీల్ అయ్యారా? ఏం లేదండి, నేను ఎప్పుడు టైం నమ్ముతాను. మనకు వచ్చే టైంకి మనకి మంచి జరగాలన్నప్పుడు డెఫినెట్గా జరుగుతుంది. సో నేను రాజకీయంగా వచ్చి చాలా రోజులు అయినా కూడా కొంచెం నిదానంగానే పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. నాకు అప్పచెప్పిన బాధ్యతలన్నీ చేస్తున్నాను. సో ఈ టైం వచ్చింది కాబట్టి డెఫినెట్గా నాకు న్యాయం చేశారని అనుకుంటా. మీ తండ్రి సివి నర్సయ్య గారికి ఎన్టీఆర్ దగ్గర మంచి పేరుంది, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు. మీ తండ్రి గారి ప్రభావం మీ మీద ఏ మేరకు ఉంది? డెఫినెట్గా చాలా ఉంటుందండి. ఇప్పుడు మా తండ్రి గారి ఆయన క్రమశిక్షణ కానీ, ఆయన ఇతరులకి పని చేసే విధానం కానీ, ఆయన ఎవరు వచ్చినా కూడా కాదనకుండా పనిచేసేవారు. అంటే వారు మన కులమా కాదా, వేరే కులమా, అంటే మన పార్టీ అని ఎప్పుడు చూసుకునేవాళ్ళు కాదు. ఎవరు ఏదొచ్చినా కూడా పనిచేసే అలవాటు అదంతా మేము చిన్నప్పుడు బాగా చూసేవాళ్ళం. ఓకే. సో అదే ప్రభావం మా మీద ఉండి నా మీద కూడా ఉండేది అది. సో నాకు ఇప్పుడు కూడా ఏంటంటే నా దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగినా కూడా, ఒకవేళ ఆ పని నా పరిధిలో లేకపోయినా కూడా ఎట్లా గట్లా దానికి ఏదో చేసి పెడదామనే ఒక ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తాను నేను. ఒకవేళ నా వల్ల జరగకపోయినా కూడా. సో అదే నాకు ఆ గుడ్ విల్లే ఈరోజు ప్రజల్లో ఉందనుకుంటా. సార్ మీ స్కూల్ డేస్ ఎక్కడ? మాచర్లేనా? మాచర్లో నేను యాక్చువల్గా పుట్టానండి. సో ఫాదర్ ఉద్యోగరీత్యా ఆయన అనేక ఊళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఫస్ట్ తిరుపతిలో చదివాను, దాని తర్వాత కర్నూలు చదివాను, దాని తర్వాత అక్కడ గుంటూరు లైలా పబ్లిక్ స్కూల్లో చదివాను, దాని తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. సో అనేక స్కూల్స్ కాలేజ్ తిరుగుతూ ఉన్నాం. అంత చదివి మీరు పల్నాడు లాంటి ఫ్యాక్షన్ ఏరియాలో రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది అప్పుడు? అంటే నేను చదువుకుంది మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశానండి. ఒక 10 సంవత్సరాలు యూఎస్లో వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి నేను సివిల్ కాంట్రాక్ట్స్ చేశాను. అంటే ఫ్రమ్ ఐటీ టు సివిల్ కాంట్రాక్ట్స్ అనమాట. ఓకే. టోటల్ షిఫ్ట్ అది. సో దాని తర్వాత కొన్ని బిజినెస్లు చేసాము. దాని తర్వాత మేము యాక్చువల్గా 2009 కానీ 14 కానీ ఫాదర్కి సీట్ కావాలనే దీంట్లో మేము అసలు రాజకీయాలకి రావడం జరిగింది. సో కనుక కొన్ని కారణాల వల్ల ఫాదర్కి 2009లో క్యాస్ట్ కాంబినేషన్ వల్ల అక్కడ కమ్మ కాకుండా రెడ్డికి వాళ్ళ ఒక ఉద్దేశంతో వెళ్ళకపోయారు. ఓకే. సో 12లో నాకు ఒక యంగ్స్టర్గా నన్ను చూసి చంద్రబాబు గారు నాకు సీట్ ఇవ్వడం జరిగింది 2012 బై ఎలక్షన్లో. అంటే టీడీపీ కష్టకాలం ఉన్నప్పుడు చిరుమామిళ్ళ మధు గుర్తొచ్చాడు పార్టీకి. టీడీపీ బలపడ్డప్పుడు మాత్రం చిరుమామిళ్ళ మధు టీడీపీకి గుర్తు రాలేదు. ఈ మాట నిజమేనా? అంటే కొద్దిగా నిజం ఉండొచ్చు, కొద్దిగా పరిస్థితుల ప్రభావం వల్ల కూడా పార్టీ కొన్ని పరిస్థితుల్లో చేయలేకపోవచ్చు. ఓకే. ఇప్పుడు 12లో నేను పోటీ చేశాను. తర్వాత మాకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వచ్చినాయి. దాన్నంతా నేను పార్టీని అత్యధిక సీట్లు అప్పుడు గెలిపించుకోవడం జరిగింది. అలాగే 12లో నేను స్టేట్లోనే లీస్ట్ మెజార్టీతో ఓడిపోయాను. అవును. సో బట్ 14 వచ్చేసరికి ఇది సేమ్ క్యాస్ట్ కాంబినేషను, ఒక జిల్లాలో ఒక రెడ్డికి ఎక్కడో చోట అకామిడేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మాచర్లు ఇవ్వాల్సి వచ్చింది. సార్ బై ఎలక్షన్లో మీరు కొద్ది తేడాతో ఓడిపోయారు. ఏమనిపించింది ఆ టైంలో? నాకు యాక్చువల్గా ఏమనిపించలేదండి. ఎందుకంటే
అప్పుడు మేము బలంగానే పోరాడుతూ ఉన్నాము, డెఫినెట్గా గెలుస్తా ఉన్న ఒక ధీమాతో పోరాడాము. ఇప్పుడు ఓకే, బై ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఒక వారం ముందు, పోలింగ్కి ఒక వారం ముందు మా దగ్గర అరెస్ట్ అవ్వడం జరిగిందో, ఆ వారం రోజుల లోపల వాళ్ళ మదరు, సిస్టర్ ఇద్దరు బాగా ఎక్స్టెన్సివ్ క్యాంపెయిన్ ఆ ఒక్క కాన్స్టిట్యూన్సీలో బాగా చేశారు. ఓకే, కంటిన్యూస్గా 3-4 days అక్కడే క్యాంపెయిన్ చేశారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఒక సింపతి అని బాగా క్రియేట్ అయింది. సో దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అక్కడ ఓడిపోవడానికి. దాని తర్వాత నేను ఇన్ఛార్జ్గా తీసుకున్నాను. 2012 to 14 బాగా పార్టీని బాగా స్ట్రెంగ్తన్ చేసాం. అంటే దశాబ్ద కాలంగా మాచర్లో టీడీపీ జెండా ఎగరలా. అయినా 2014 మున్సిపల్ ఎలక్షన్స్లో మాత్రం టీడీపీనే జెండా ఎగరేసింది. మీరు తీవ్రంగా శ్రమించారు ఆ టైంలో. అవును కదా. శ్రీదేవి మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికారు ఆ టైంలో. అవునండి. అప్పుడు యాక్చువల్గా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అన్నీ వరుస తర్వాత ఒకటి వచ్చాయి. ఫస్ట్ పంచాయతీలు వచ్చాయి. పంచాయతీలు మేము అప్పుడు 60-65% పంచాయతీలు గెలిచాము. అలాగే ఎంపీటీసీలు అలా గెలిచాము. మున్సిపాలిటీస్కి వచ్చేసరికి మాకు 29 వార్డులు ఉంటే ఏకపక్షంగా 22 వార్డులు గెలిచాము. అంతకుముందు ఎలక్షన్స్లో మేము 4 వార్డులు గెలిచాం. బట్ అదంతా ఏంటంటే ఒక లీడర్గా ఎమర్జ్ అవ్వడానికి పీపుల్ నమ్మారు. ఒక లీడర్ ఎమర్జ్ అయ్యాడు అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక గుడ్ విల్ క్రియేట్ అయింది నాకు. సో దానివల్ల నాకు టౌన్లో కానీ ఆ రిజల్ట్ రావడానికి ఒక కారణం. అటువంటి సమయంలో టీడీపీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చలమారెడ్డికి టికెట్ ఇచ్చింది. చలమారెడ్డి గారు కూడా 2000తోనే ఓడిపోయారు. ఆ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఆ 2000తో ఓడిపోయారు చలమారెడ్డి, నేను గెలిచేవాడిని అనే భావన కలిగింది ఆ టైంలో. డెఫినెట్గా అండి. అంటే నాకు ఎలక్షన్కి ముందు చంద్రబాబు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతూ ఒకసారి పిలిచారు. సీట్ గురించి డిస్కస్ చేయడానికి పిలిచారు. పిలిచినప్పుడు సరే ఆయనకున్న ఒక ఆ క్యాస్ట్ ఇబ్బంది చెప్పి కొంచెం నీకు ఇవ్వలేకపోవచ్చేమో, బట్ ఎనీవే ట్రై చేస్తానని అన్నారు. నేను చాలా స్పోర్టివ్గా మీరు ఎంత హౌ బెస్ట్ యూ కెన్ డూ చేయండి సార్, నేనేమి బాధపడను, బట్ నేను చేసిన సర్వీస్కి మీరు ఏదోటి తర్వాత ఏదో చూస్ చేయండి సార్ అన్నా. నేను పాజిటివ్గానే చెప్పాను చంద్రబాబు గారికి. ఫ్యాక్షన్ ఏరియాలో ఒక టాక్ ఏమంటే ప్రజలే బాధితులు, ఫ్యాక్షన్ ఏరియాలో అధికార ప్రతిపక్ష నాయకులు పరస్పరం రాజీ పడతా ఉంటారు. ముఖ్యంగా రాయలసీమ కావచ్చు, మాచర్ లాంటి చోట, గురజాల లాంటి చోట 60-40% అధికార ప్రతిపక్ష నాయకులు అలా షేర్ చేసుకుంటారు. చిరుమామిళ్ళ మృదు స్వభావి, ఫ్యాక్షన్ అంటిన నాయకుడు కాదు కాబట్టే మాచర్లకి దూరంగా పెట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని. అలా అది కారణం అయితే నాకు 2012లోనే అసలు సీట్ ఇచ్చిండకూడదు. ఓకే, అప్పుడంటే బై ఎలక్షన్లో పార్టీ బలహీనంగా ఉంది, ప్రయోగం చేయాలి కాబట్టి మొదలు పెట్టారు. ఇదే ఫ్యాక్షన్ నాయకులతోనే నేను అప్పుడు పోరాడా. ఓకే, ఇదే రామకృష్ణారెడ్డి, ఇదే వెంకటరామరెడ్డితోనే నేను పోరాడా. వాళ్ళతోనే నేను తలపడ్డాను. వాళ్ళతో మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళు ఎదురెదురుగా ఒకరొకరు గర్చించుకోవడం కూడా జరిగింది. ఓకే, సో అది రీజన్ అవ్వదండి. అంటే ఎప్పుడైనా సిచ్యువేషన్ బట్టి మనిషి ఇన్నర్ మనిషి అనేది బయటకు వస్తాడు, కానీ రోజు మనం ఆ ఫెరోషియస్ చూపించక్కర్లేదు కదా. మాచర్ల నాగార్జున సాగర్ మాచర్ల పరిధిలోనే ఉంది. అంటే మాచర్ల నాగార్జున సాగర్ జలాశయం ఆధునిక దేవాలయం అన్నాడు నెహ్రూ. అంటే ఆధునిక దేవాలయం పక్కనే ఉన్న ఇప్పటికీ మాచర్ల ప్రాంత వాసులు గుక్కెటి నీళ్ల కోసం అలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటారు. ఎందుకు ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో, దశాబ్దాల రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా మంచిటి కొరతను తెరచలేకపోయారు మాచర్లో? అంటే ఇది ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ ఫినామినన్ అండి. ఎందుకంటే అక్కడ ఒక రిజర్వాయర్ బిల్డ్ చేసినప్పుడు ఆ సరౌండింగ్ ఏరియాకి లో డిప్రెషన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే వర్షపాతం తక్కువ ఉంటుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ చేయాలని చెప్పి అప్పుడే రిపోర్ట్స్లో చెప్పిన మాట ఉంది. సో దానికోసం ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి చేసి వాటర్ పంప్ చేయాలి. లేకపోతే ఇప్పుడు కొత్తగా మాకు అంటే అనేక సంవత్సరాల నుంచి వరికి ఇప్పుడు సెలవు ఉంది. అవును, అది అనేక గవర్నమెంట్లు చేస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు మెటీరియల్స్ అవ్వాల. సో ఈ ప్రభుత్వంలో ఎంపీ లావు శ్రీకృష్ణ గారి చొరవ వల్ల, అదే ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ అన్నీ క్లియర్ చేసి ఇప్పుడు ప్రాజెక్ట్ ఇప్పుడు టేక్ ఆఫ్ చేయడానికి రెడీ అయింది. సో అది స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయితే డెఫినెట్గా ఆ ఉన్న వెల్దుర్తి, దుర్గి 3-4 మండలాలకి, అటు వినుకొండ కూడా ఒక 3-4 మండలాలకి చాలా మేలు జరుగుతుంది. సరే, మీరు ప్రస్తావించే వరకు పూడిశాల కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, మీ పార్టీ కావచ్చు, ఎన్నికల నినాదం అది. ఎన్నికల నినాదంగానే ఉంచుతారా దీన్ని? మీ హయంలో ఉన్న దాన్ని పూర్తి చేస్తారా? కాదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా ఇచ్చారండి. మెయిన్ బ్లాకేజ్ ఏంటంటే దానికి ఫారెస్ట్ క్లియరెన్స్ రావటం. అది ఎంపీ గారు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మనకు చేపించారు.
సో స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది అనమాట. సో డెఫినెట్గా టేక్ ఆఫ్ అవుతుంది ప్రాజెక్ట్. సార్, ఎన్టీఆర్ కుటుంబంతో మీ సంబంధం ఎలా ఉండేది? అంటే నాన్నగారి కంటే బాగా పరిచయం ఉంది, మీకు ఎలా ఉండేది వ్యక్తిగతంగా? బాగుంటుందండి. ఎవరైనా కుటుంబ సభ్యులందరూ నన్ను గుర్తుపడతారు, చక్కగా పలకరిస్తారు, వెరీ కార్డియల్ రిలేషన్ ఉంటుంది. ఓకే. 2014లో మీరు మున్సిపాలిటీ కూడా గెలుచుకున్నారు. అఫ్ కోర్స్ రిజల్ట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చినాయి కోర్టు తీర్పుతోటి. 14 ఎన్నికల్లో చలమరెడ్డి గారు టికెట్ ఇచ్చారు. చలమరెడ్డి గారి విజయానికి మనస్ఫూర్తిగా పనిచేశారు మీరు? ఖచ్చితంగా పనిచేశానండి, మనస్ఫూర్తిగా పనిచేశాను. నేను 12-14 మధ్యలో చేసిన పని, పార్టీ డెవలప్మెంట్ పని ఎంతవరకు అయితే చేయగలిగానో అది డెఫినెట్గా చలమారెడ్డి గారికి బాగా ఉపయోగపడింది. ఓకే. సో డెఫినెట్గా ఆయన ఎలక్షన్లో చాలా పాజిటివ్గా బాగా పనిచేసాం అందరం. సరే, 14లో చలమారెడ్డి గారు, 19 కల్లా మళ్ళీ అంజరెడ్డి గారిని టీడీపీ ముందు పెట్టింది. అప్పుడు మీరు ట్రై చేయలేదా టికెట్ కోసం? ట్రై చేశాను కానీ అండి, అప్పుడు అదే సేమ్ ఇదే కాస్ట్ దీంట్లోనే ఇరుక్కుపోయింది కాన్స్టెన్సీ. అప్పుడు చలమారెడ్డి గారిని ఎందుకో మళ్ళీ ఆపి అంజిరెడ్డి గారిని కొంచెం ఫ్రెష్ ఫేస్ ఉంటుందనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చి పెట్టారు. అంటే అంజిరెడ్డి గారి విజయానికి ఎఫర్ట్ పెట్టారా మీరు కూడా బాగానప్పుడు ఆ టైంలో? పెట్టాం కానీ అప్పుడు కొంచెం ఇట్ వాజ్ రాంగ్ టైం అండి. ఓకే. యా, అప్పుడు కొంచెం జగన్ ఇది కొంచెం బాగానే పనిచేసింది. సో అందుకని 2014 చలమారెడ్డి గారు, 2019 అంజిరెడ్డి గారు, 19 తర్వాత అందరూ కాడి కిందకేశారు. ఇది టీడీపీకి సంబంధించి మాచర్లో. 24 వచ్చేసరికల్లా అనూహ్యంగా ఎప్పుడో ఓడిపోయిన బ్రహ్మారెడ్డి గారిని మళ్ళా 24లో అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. ఏం నడిచింది ఆ మధ్య రాజకీయం? ఆ మధ్యలో యాక్చువల్గా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వచ్చాయండి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో దాదాపుగా టీడీపీ నుంచి ఎవరు నామినేషన్ వేయలేకపోయారు. సో వాట్ ఎవర్ ఏ రీజన్స్ అయినా నామినేషన్స్ పడలా. అప్పుడు బాబు గారు నన్ను బ్రహ్మారెడ్డి గారు ఇద్దరిని పిలిచారు. పిలిచి సరే ఫస్ట్ బాబు గారు అడగలేదు కానీ లోకేష్ గారు వరకు అడిగారు నన్ను ఇన్ఛార్జ్ తీసుకుంటారా అని. అంటే నేను అప్పుడే నేను కొంచెం హైదరాబాద్ వెళ్ళి కొద్దిగా మళ్ళీ రీసెటిల్ అవుతాను. అప్పటివరకు ఇక్కడే తిరుగుతూ ఉన్నాను, బిజినెస్లు అన్నీ కొంచెం దెబ్బతిన్నాయి. కనుక మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటా ఉన్నా. సో కొద్దిగా ఇబ్బంది ఉంది సార్ నాకు అని చెప్తే సరే అని వెయిట్ చేస్తాను. దాని తర్వాత బ్రహ్మారెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు నేనే ప్రపోజ్ చేశాను, ఇవ్వండి నేను డెఫినెట్గా వర్క్ చేస్తాను, ఇబ్బంది లేదు, వి హ్యావ్ ఏ గుడ్ రిలేషన్, మాకు మంచి సంబంధం ఉంది, ఇవ్వండి సార్ నేను వర్క్ చేస్తానని చెప్పాను. దాని తర్వాత బ్రహ్మారెడ్డి గారిని వారు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మాచర్ల కావచ్చు, గురజాల కావచ్చు, పల్నాడు రాజకీయాల్లో అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా సంపాదనలో మాత్రం దండిగా సంపాదిస్తున్నారు ప్రజాప్రతినిధులు. నిజాని మాట? అలా ఏముండదండి. మా దగ్గర ఏంటంటే సంపాదన కన్నా హడావుడి ఉంటుంది. ఓకే. దానివల్ల ఏంటంటే సంపాదన చాలా ఎక్కువ వచ్చేస్తుందన్న ఫీలింగ్ కానీ, బట్ ప్రజలు కానీ ప్రజానికం కానీ దండిగా వస్తారు మా దగ్గరికి. సో ఒక ఎమ్మెల్యే కానీ ఒక నాయకుడికి వెళ్తూ ఉంటే ఒక 100 మంది 1000 మంది ఫాలో అవుతారు. సో అవన్నీ చూసేసరికి ఏంటంటే ఆ క్యాండిడేట్ బాగా సంపాదించుకున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ అన్ని వనరులు లేవు అక్కడ, అంత సంపాదించే కాంక్షించే మనుషులు లేరు అక్కడ. సో లీడర్స్ కూడా ఎంతసేపు ప్రజలకి ఏదో చేద్దామని, ఏదో డెవలప్ చేద్దామని ఆ ఉద్దేశంతో ఉంటారు. కానీ సంపాదించాలనే ఆలోచన తక్కువ. మైనింగ్లో 100 కోట్లు సంపాదించడం, హైదరాబాద్లో బిజినెస్ చేయటం, ఇవి ముఖ్యంగా మాచర్ల ఏరియాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసే పని అనేది అబద్ధం మాటట్లయితే. అవన్నీ అబద్ధాలండి. ఇప్పుడు మాచర్లకైతే నాకు తెలిసి మైనింగ్ పెద్ద అంత ఇది కూడా మాకేం లేవు. ఓకే. మైనింగ్ చేసే గనులు కానీ అంత మనీ ఇచ్చే డబ్బులు ఇచ్చే ఇది కూడా లేదు మా దగ్గర, తక్కువ ఆస్కారం అయింది. 2029లో చిరుమామిళ్ళ మోదు మళ్ళీ టీడీపీ అభ్యర్థిగా మాచర్లలో పార్టీ ప్రకటించే అవకాశం ఉందా? అవన్నీ బాబు గారికి వదిలేయాలండి, బాబు గారు డిసైడ్ చేస్తారు. అధిష్టానం వదిలేస్తాం, వారు చెప్పిన విధంగా నడుచుకుంటామండి. ఇప్పటికి కూడా విద్యాపరంగా పల్నాడు చాలా వెనకబడ్డ ప్రాంతం. విద్యావంతులుగా మీరు పల్నాడు విద్యాభివృద్ధికి ఏమైనా ప్లాన్ ఉందా మీ దగ్గర? పల్నాడు ఎప్పుడైనా ఇండస్ట్రియల్ అండ్ ఎడ్యుకేషన్ హబ్గా మారాలండి. ఎందుకంటే ప్రాంతంగా ఒక మూల ఉంటుంది, అలాగే అక్కడ వనరులు ఉన్నాయి కానీ ఎందుకో ఇండస్ట్రియలైజేషన్ జరగల. ఓకే. అందుకని ఒక మంచి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి తయారు చేసి అలాగే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి, ఎకో సిస్టమ్ ఒకటి డెవలప్ చేయాలని ఒక మాట ఉంది.
అంటే విద్యాపరంగా డెవలప్ అయితే మీ ఆటలు సాగో పల్నాడులో అని కొంతమంది రాజకీయ నాయకుల అభిప్రాయం అనేది కొంతమంది అభిప్రాయం. అలా ఏముండదండి. ఇప్పుడు అనేక ఇంతకుముందులా కాదు కదా, ఇప్పుడు అసలు ప్రతి ఇంట్లో మంచి బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి స్కాలర్స్ అవుతున్నారు, సైంటిస్టులు అవుతా ఉన్నారు, అన్ని వేరియస్ ఫీల్డ్స్లో అవుతున్నారు. ఇప్పుడు ఒక 10-20 సంవత్సరాల కంటే ఇప్పుడు చూస్తే విద్యాపరంగా ఎంతో డెవలప్ అయింది పల్నాడు. ఓకే. సో విద్యాపరంగా అని అనలేం ఇప్పుడు. ఇప్పుడు ఈవెన్ సమస్యాత్మక గ్రామాలు కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయాయి అసలు. ఇంతకుముందు మేము చిన్నప్పుడైతే బాగా వింటా ఉండేవాళ్ళం, అనేక గ్రామాల గురించి వింటా ఉన్నాను. ఇప్పుడు ఆ గ్రామంలో కూడా అందరూ పిల్లలు బాగా చదువుకున్నారు, పిల్లలు బయటికి వెళ్ళారు, ఎవరన్ వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. సో అందుకని ఎవరు గొడవలకు కానీ ఆ వెళ్ళే ఇది కూడా మైండ్ సెట్ మారిపోయింది అసలు. 2019-24 మధ్య మీరు వైసీపీని బాగా విమర్శించారు. చాలా ఫ్యాక్షన్ సృష్టించింది, గ్రామాల్లో హత్యలు ప్రేరేపించింది. మీరు పదే పదే ప్రస్తావించే హత్య చంద్రయ్య హత్య. కానీ అదే గుండ్లపాడులో మీ పార్టీ వారిని హత్య చేసి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు ఫైల్ చేశారు. మేము ఫైల్ చేసింది కదండి, అది పోలీసులు ఫైల్ చేశారు. పోలీస్ ఫైల్ చేసింది. దానికి ఒక ఆధారాలు దొరికాయి కాబట్టి అతని పేరు పెట్టగలిగారు ఎఫ్ఐఆర్లో. ఓకే. అది ఆధార్ లేకపోతే ఎఫ్ఐఆర్లో బిల్ చేయలేరు కదా. ఇన్వెస్టిగేషన్ దశలోనే అతని పేరు తొలగించేవాళ్ళు. సో అతను వెళ్ళి ఇప్పుడు కోర్టులో కూడా అతనికి శిక్ష కాదు, బట్ సరెండర్ అయ్యాడు కాబట్టి డెఫినెట్గా అతని ప్రమేయం ఉంది దాంట్లో. అంటే టీడీపీ అంతర్గత పోరులో హత్య చేయబడ్డ వాళ్ళని మీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరిచే దాంట్లో భాగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆ హత్యా నేరాన్ని అంటగట్టారు. లేదండి, వాళ్ళ మధ్యలో జరిగిన ఫోన్ కాన్వర్జేషన్స్ ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు చంపిన వాళ్ళతో ఈయన ఫోన్ కాన్వర్జేషన్ ఉండక్కర్లేదు కదా. వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఇదంతా ఎందుకు ఉంటుంది అసలు? వాళ్ళని ట్రాప్ చేశారు, సంహావ్ ట్రాప్ చేసి ఆ కార్యక్రమం జరిపించిన తర్వాత ఇతను మాట్లాడారు. సో అవన్నీ దొరికాయి కాబట్టి అతను ఎఫ్ఐఆర్లో బుక్ అయ్యాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో బ్రహ్మారెడ్డి చిచ్చు రేపుతున్నాడు అనుకుంటే, ఇప్పుడు మధుకి కూడా చైర్మన్గా ఇవ్వటం ద్వారా అగ్నికి వాయువు తోడైనట్టుగా వైసీపీ భావించే పరిస్థితి ఉందిగా ఇప్పుడు. అంటే పార్టీ పరంగా అది అవకాశం తీసుకోవడం తప్పులేదండి. ఇప్పుడు మేమిద్దరం కలిసి వాళ్ళని ఇబ్బంది పెట్టి మేము చేయం కదా. పార్టీ ప్రకారం మేము లీడ్ తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ వెంకటరామరెడ్డి అని రామకృష్ణారెడ్డి, వారికున్న మైండ్ సెట్ మాకు లేదు. వారు మా క్యాడర్ని కానీ ప్రజానికానికి కానీ ఎంత ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందిని మేము ఎవరిని గురి చేయట్లేదు. ఇప్పుడు అసలు ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రామాలన్నీ ప్రశాంతంగానే ఉన్నాయి, కాన్స్టిట్యూన్సీ మొత్తం ప్రశాంతంగా ఉంది. అప్పుడు ఇంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు? ఎవరైనా మాట్లాడాలంటే 1-2 సార్లు వెనక్కి ముందు చూసుకొని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా అసలు. ప్రజలందరూ చాలా ప్రశాంతంగా స్వతంత్రంగా ఉన్నారు. ఈ భవిష్యత్తు ప్లాన్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నాకు ఇచ్చిన బాధ్యతలు నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తానండి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు బాధపడ్డ సంఘటన ఏదైనా ఒకటి ఉందా? డెఫినెట్గా సీటు ఇవ్వనప్పుడు కొంచెం బాధ ఉంటుంది. బట్ అగైన్స్ మనకు నెక్స్ట్ మనకి అట్లా ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచుకొని పాజిటివ్గా ముందుకెళ్తూ ఉంటామండి. కూడా చైర్మన్గా ఎన్నికైనందుకు మీకు అభినందనలు సార్. థ్యాంక్ యూ అండి. మీరు ముందున్న ప్రణాళిక ఏంటి? పల్నాడు జిల్లా అభివృద్ధికి మీ ముందున్న ప్లాన్ ఏంటి? కూడా మెయిన్ ఫంక్షనాలిటీ అండి, గ్రామాలు, గ్రామ పంచాయతీలు ఇవి డెవలప్ చేయడం. అంటే ఇంతకుముందు మాకేంటంటే మున్సిపాలిటీస్ కూడా దీని కింద ఉండేవి. బట్ మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మున్సిపాలిటీస్ లిమిట్స్ని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగిందన్నమాట. ఒక ప్లాన్డ్ సిస్టమాటిక్ వేలో గ్రామాలు అండ్ పంచాయతీలు డెవలప్ చేయాలని దీని మెయిన్ ఉద్దేశం అండి. సార్, ఈ పొడా పరిధిలో పల్నాడు జిల్లాలో ఏ ప్రాంతాలు వస్తాయండి? సిఆర్డిఎఫ్ లిమిట్స్ కాకుండా అన్ని ప్రాంతాలు దీని కింద ఉంటాయండి. ఎక్సెప్ట్ మున్సిపాలిటీస్ కాకుండా సిఆర్డిఏ పరిధి కాకుండా మిగతా అంతా జిల్లా అంతా దీని కిందే ఉంటుంది. ఆదాయ వనరులు ఎలా ఈ పొడాకి? మెయిన్గా పంచాయతీస్లో కానీ విలేజెస్లో కానీ చేసే ఏ లేఅవుట్ కానీ ఆ లేఅవుట్స్ ఫీజెస్ కానీ, అలాగే బిల్డింగ్ పర్మిషన్స్ ఫీజెస్ కానీ అవన్నీ వస్తాయండి. అలాగే మున్సిపాలిటీస్లో అప్లై చేసే లేఅవుట్ పర్మిషన్స్ కానీ అలాగే బిల్డింగ్ పర్మిషన్స్ కూడా కొన్ని షేర్ ఆఫ్ ఇది మాత్రం మాకు వస్తుందండి. ఇప్పుడు చాలా చోట్ల వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తున్నారు. ఇప్పుడు ఎలా మార్చాలి దాన్ని?
అంటే మాకు ఒక వెబ్సైట్ ఉందండి, APDMS అని ఒక వెబ్సైట్ ఉంది. ఓకే. దాంట్లో ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి మీరు లేఅవుట్ ప్లాన్ ఒకటి, దాని సేల్ డాక్యుమెంట్స్, అలాగే దాని లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ అప్లోడ్ చేస్తే ఆ ఫీ స్ట్రక్చర్ చెప్తుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు నాలా ఒకటి ఉండేది, ఆ నాలా ఇప్పుడు మేము ఛార్జ్ చేసుకుంటాం, ఇక్కడ పే చేసుకుంటాం. సో ఆ నాలా ప్లస్ ఈ లేఅవుట్స్ ఫీజెస్ ఇవన్నీ పే చేస్తే మా డిపార్ట్మెంట్కి అప్పుడు అప్లోడ్ ఫైల్ మాకు కనపడుతుంది అనమాట. ఓకే. అప్పుడు అప్రూవల్ మేము ఇస్తాం. అనుమతుల కోసం ఆన్లైన్ ఆఫీసులు అప్లై చేయాలా? ఆఫీస్ వరకు రావక్కర్లేదండి. ఓకే. ఆన్లైన్ అప్లై చేస్తే డెఫినెట్గా ఫీజెస్ అన్ని కట్టేసి ఆన్లైన్ అప్లై చేస్తే మాకు అప్రూవల్ మా దగ్గరకు వస్తుంది. ఒక ఆరోపణ ఏమంటే చాలా రియల్ ఎస్టేట్ వెంచర్స్లో లేకపోతే అపార్ట్మెంట్ బిల్డ్ చేయటంలో వాళ్ళు అతిక్రమిస్తారు, నిబంధనలు అతిక్రమిస్తారు. వాటిని ఎలా మీరు సరిచేయాలి? అంటే గవర్నమెంట్ ఇప్పుడు LRS స్కీమ్ అను BRS స్కీమ్ ఇచ్చిందండి. లాస్ట్ ఇయర్ జూన్ వరకు ఏవైతే ఇల్లీగల్ లేఅవుట్స్లో కట్టిన బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇల్లీగల్ లేఅవుట్స్ కానీ వారు అన్నిటినీ రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఈ 2 స్కీమ్స్ ఇచ్చిందండి. సో డెఫినెట్గా ఈ 2 స్కీమ్స్ ఉపయోగించుకొని ఎవరైతే ఈ ఇల్లీగల్ లేఅవుట్స్ ఉంటున్న ప్రజానికం రెగ్యులరైజ్ చేసుకుంటే వారికి మంచిది, అలాగే గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. ఒక అపార్ట్మెంట్ ఉంది, బిల్డర్ కట్టి అమ్మేసుకుంటారు. ఇప్పుడు కొన్న వాళ్ళు బాధితులుగా మారే అవకాశం ఉంది ఇప్పుడు. బాధితులు డెఫినెట్గా అవకాశం అంటే బాధితుల ముందు కొనుక్కునేమో చెక్ చేసుకోవాలండి. ఓకే. కొంతమందికి అవగాహన లోపం వల్ల చెక్ చేసుకోలేకపోవచ్చు, బట్ డెఫినెట్గా తర్వాత ఒక ఛాన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ ఇప్పుడు BRS కట్టుకొని దాన్ని రెగ్యులైజ్ చేసుకోవడానికి. సార్, కూడా ఆధ్వర్యంలో కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేపట్టే అవకాశం ఉందా? కూడాలో మేము యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే మేము కొంచెం రెవెన్యూ ఎలా పెంచుకోవాలని ఒకటి ప్రధానంగా ఆలోచిస్తున్నామండి. ఓకే. దానికి ఇప్పుడు మా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, దానికి ఆ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఏమైనా రెవెన్యూ జనరేటింగ్ మోడల్స్ ఏమైనా పెట్టచ్చని ఆలోచిస్తున్నాం. లైక్ ఈ సోలార్ పార్క్స్ అని పెడదామా, సోలార్ పార్క్స్ పెట్టి ఆ కరెంట్ని మున్సిపాలిటీస్కి ఇచ్చి సో దట్ వాళ్ళు బెనిఫిట్ అవుతారు, అక్కడ నుంచి రెవెన్యూ వచ్చి మేము బెనిఫిట్ అవుతామని ఒక ప్రపోజల్ మీద వర్క్ చేస్తున్నామండి ఇప్పుడు. సార్, ఇందాక అడిగినట్టుగానే అనుమతులు లేకుండా ఉంచినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్ల మీద కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్ కూడా కావచ్చు, ఇప్పుడు ఎలా రెగ్యులర్ చేయబోతారు వాటిని ఇప్పుడు? అంటే ఎవరు బాధితులుగా మారకుండా. డెఫినెట్గా మాకు ఆ స్కీమ్ కింద సేమ్ మా APDPMS వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేస్తే మా వాళ్ళు ఒకసారి వచ్చి చెక్ చేసుకొని అదంతా మెజర్మెంట్స్ అన్ని తీసుకొని ఓకే దాన్ని రెగ్యులరైజ్ చేసి ఇది చెప్తారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. రాకీ మీడియా ఇంటర్వ్యూకి సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.